హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అంతలోపల లింగడు ఒకడు వస్తాడు మధ్యలో. అంటే తనొచ్చేసి హ్యాండ్‌కి ఫ్రెండు. ఎవరిక్కడ నువ్వెందుకొచ్చావు అంటే, నేను తనకి ఫ్రెండ్‌ని అంటే, సరే సరే అన్నట్టు తను ఆపుతుంది. మాట్లాడొద్దు శ్రీయల్ అనేసి. తన పేరు శ్రీయలు. సో ఏమైంది? ఓహో! నీకు యూన్ తెలుసా? అంటే నేను నీతో మాట్లాడాలి. నీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తావా? అనేసి రాకేష్ అడుగుతాడు. సో నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే సరే, సరే నేనే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఇది నా బిజినెస్ కార్డ్. నీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడనేసి ఇంకా ఇద్దరు కలిసి మాట్లాడుతుంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటే, కిమ్ గురించి యూన్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చారు, అదే మాట్లాడుతున్నారా అంటే, అవును ఒకసారి తను చెప్పింటాడు. యూన్ వచ్చేసి ఇంకా సియాలకు చెప్పింటాడు, ఇలా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను, అది కూడా తన పేరు మీద తీసుకుంటున్నాను, ఒకవేళ నాకు ఏమన్నా అయితే అది తనకి వెళ్తుంది కదా అనేసి చెప్పింటాడు. సో తన ఇష్టం ఉంటుంది. అప్పుడు ప్రపోజల్ ఒప్పుకున్నాడు. ఇంకా దీని పేరు ఈయన వచ్చేసి అదే టైంకి తిని కాల్ చేస్తుంది, కానీ లిఫ్ట్ చేయడు సీఎలు. సరే అనేసి తిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఏంది, ఎందుకు ఇలా చనిపోయారు ఏమి అనేసి. ఇంకా తిని ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్లో ఇంకో అమ్మాయితో వర్క్ చేస్తూ ఉంటారు. ఏమైంది, కిమ్కి సంబంధించిన వస్తువులు ఏమైంది అనేసి అడుగుతూ ఉంటే ఇంకా తినలేసి కిమ్ వాళ్ళ ఇంట్లో అడుగుతాడు, ఇలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది, మీకు కావాలంటే కొన్ని సర్టిఫికేట్ తెచ్చేయండి, నేను ఇన్సూరెన్స్ అనేది మీకు ఇస్తానంటే, నాకు కూతురే చనిపోయిన తర్వాత ఇవంతా నాకు ఎందుకు, నాకేం అవసరం లేదనేసి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి ఆయన వస్తుంది. మీ కూతురికి సంబంధించిన వస్తువులు తెచ్చానంటే, సరే ట్రబుల్ చేశాను, ఎందుకో తన రూము ఆ రూమ్లో పెట్టేసేయి, ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ కావాలంటే తీసుకొని వెళ్ళు అనేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇంకా తనంతా ఇల్లు చూసుకుంటూ ఉంటుంది. ఇల్లు చూస్తూ ఉంటే ఇంకా డాల్స్ అంతా ఉంటుంది. ఇంకా అక్కడ వచ్చేసి ఇది విజిటింగ్ కార్డు ఉంటుంది, అది వచ్చేసి తిని తీసుకుంటాడు రాకేష్. ఇంకో పక్కన ఏమైంటుందంటే, కిమ్ వచ్చేసి హ్యాండ్కి సంబంధించిన తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది అనేసి నోట్ చేసుకుంటుంది. అది తను తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు బయటకు వెళ్తావా అంటే, నేను ఇక్కడ పని ఉంది నేను వెళ్తాను అనేసి ఇంకా తను ఒక ట్రిప్కి వెళ్ళడం, మీటింగ్కి వెళ్ళడం అన్నీ వచ్చేసి రాసుకొని ఉంటుంది. ఇంకా లేనిపోని డౌట్ వస్తుందేమో అనుకునేసి ఇంకా తను వచ్చేసి అది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సరే సరే అనేసి, ఏమైంది, తనకి ఏమన్నా బాధ ఉందా అంటే, నాకు తెలియదు, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన బాయ్ ఫ్రెండ్ పేరు నాకు తెలియదు, తన వల్ల తను చాలా సఫర్ అయ్యింది, నీకు తన గురించి ఏమన్నా తెలుసా అనేసి ఇంకా హ్యాన్ అడుగుతుంది. నాకేం తెలియదు, తన ప్రైవేట్ లైఫ్లో నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే, సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు, తన కూతురు చనిపోయింటే ఎందుకు తను ఇబ్బంది పెడుతున్నావు అనేసి ఇంకా హ్యాన్ వచ్చేసి రాకేష్ అరుస్తూ ఉంటుంది. ఇంకా నీకు నిజం తెలిసే చెప్పు అంటే, నేను పోలీస్కి అన్నీ చెప్పాను, నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు, నన్ను ఊరికి డిసీజ్ చేయదు, నాకు కోపం వస్తుందంటే నేను ఫైండ్ అవుట్ చేస్తాను ఎవరేంటి అనేసి అంటే, ఎందుకు ఇలా జరిగిందంటే, నువ్వు రాంగ్ఫుల్గా డెత్ జరిగిందంటే ఎంక్వైరీ చేయడంలో తప్పులేదు, కానీ రాంగ్ఫుల్ పర్సన్ అంటే తప్పుడు మనిషిని నువ్వు సస్పెక్ట్ చేయడం చాలా తప్పు, నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు, అంత చేతనైతే నువ్వు రియల్ విక్టిమ్ని పట్టుకో, అంతేకాదు నన్ను కాదు అనేసి తను చెప్పేసి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉండే వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే దీనికి కూడా ఇలా కిమ్ అండ్ ఈయనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే తనకి ఒక తెలుస్తుంది, ఇద్దరు హ్యాండ్స్ సంబంధించిన వాళ్ళనేసి. ఇంకా ప్రియ వచ్చేసి పరిగెత్తా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ బాస్ వచ్చి కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాలి రాకేష్ అంటూ ఉంటే, నేను బయట ఉన్నానంటే ఎందుకు ఇలా నువ్వు అనేసి అరుస్తూ ఉంటాను. ఇంకా ఆఫీస్లో అంతా చూస్తుంటాను, ఒక ఇన్వెస్టర్ని పెట్టడానికి వెళ్ళాను అంటే, అవునవునా సరే 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 అనేసి ఇంకా తనకి ఏదో కథలు చెప్తాడు. ఇంకా తిని వచ్చేసి ఒక అతను కాల్ చేసి, ఇలా కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, కొద్దిగా యాక్సిడెంట్ చెయ్యి, నాకు డబ్బులు కావాలి అనేసి తనతో మాట్లాడింటాడు. సో నేను చేస్తాలే అనేసి ఇంకా పెద్ద లారీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంకా వస్తున్నా అంటే, ఇక్కడ కనిపించట్లేదా అంటే, నీ వెనకాల వస్తున్నా చూడరా అంటే, ఇంకా పెద్ద ట్రక్ తీసుకొని వెళ్ళి అనేసి వాళ్ళు భయపెడుతూ ఉంటారు. ఇంకా లాస్ట్కి వాళ్ళే కూడా ఒక యాక్సిడెంట్ చేసుకుంటారు. ఇంకా ఏమైంది అనేసి అందులో పోలీసు కూడా వచ్చేస్తారు. ఇంకా ఇదంతా వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ గురించి అంటే, అవునా సరే అనేసి, నాకు తెలుసురా నువ్వు ఇక్కడ దగ్గరగా తీసుకున్నావు అంటే ఏమంటే సీసీ ఫుటేజ్ చూపించాను చూడు అంటే, సరే అనేసి వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు కదా, హ్యాన్ వాళ్ళ హస్బెండ్ యూన్ చనిపోయింటే తనకు కాల్ చేసి పిలిచినప్పుడు తను వచ్చేసి అసలు ఏడవదు, షాక్ అవ్వదు, ఏమవదు, అలాగే చూస్తూ ఉండిపోతుంది. బాడీ కొద్ది క్లమ్సీగా ఉన్నా కూడా తను అలా చూస్తూ ఉండిపోయి, అవును ఇక్కడే తను అనేసి తను కరెక్ట్గా చెప్పేస్తుంది. తను కంట్లో ఏడుపు ఉండదు ఏముండదు, తనకి కొద్దిగా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి తను గుర్తొస్తూ ఉంటుంది. అలా బోట్లో వెళ్ళినప్పుడు తను చనిపోయే ముందు రోజు కూడా తనతోనే ఉంటుంది, అంటే తనతో చనిపోయేటప్పుడు తనతోనే ఉంటుంది. నేను ఇన్సూరెన్స్ పాలసీని క్యాన్సిల్ చేశాననేసి యూన్ చెప్పింటాడు.
ఆడ వరకు క్లిప్ చూపిస్తారు. ఇంకా వాళ్ళ ఆఫీస్‌లో పనిచేసే ఆమె వచ్చేసి, "నువ్వు ఎందుకు చాలా బాధపడుతున్నావు?" అంటే నేను కిమ్ గురించి అడుగుతుంది. "మీ హస్బెండ్ కూడా చనిపోయారు కదా! కొద్దిగా లీవ్ తీసుకోవచ్చు కదా!" అంటే, "ఈ వర్క్‌లో పడితే నాకు కొద్దిగా మైండ్ పీస్ ఉంటుంది. అందుకే వచ్చాను" అనేసి తను చెప్తుంది. సరే, సరే అనేసి ఇంకో పక్కన ఏమవుతుందంటే యూన్ రెస్టారెంట్‌కెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. సో, ఏమైంది ఏం మాట్లాడుతుంటే అంత లోపల తనకి కిమ్ చూపిస్తాడు. "నీకు తెలుసా ఈ అమ్మాయి" అంటే, "తను ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అంత క్లోజ్ అయితే కాదు" అనేసి అక్కడ నుండి అది చెప్తారు. అవునా సరే అనేసి ఇంకా తిను కూడా అదే ప్లేస్‌కెళ్ళింటాడు. "పోయో నాకన్నా ముందే ఉన్నావే నువ్వు" అనేసి తను చెప్తూ ఉంటాడు. "అవును నువ్వైతే లేటు. నా చెల్లెలు చనిపోయినప్పుడు నువ్వెలాగో పట్టించుకోలేదు. ఏదో యాక్సిడెంట్ అని కవర్ చేశావు. కానీ నేను అలా కవర్ చేయలేను కదా! ఏం జరిగిందో నాకు తెలుసుకుంటే కానీ నిద్ర పట్టదు. నువ్వైతే హ్యాపీగా నిద్రపోతావేమో నిద్రపోననేసి తను చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ చెల్లెలు గుర్తొస్తుంటుంది. ఏంటి ఉంటుందంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రిప్‌కి వెళ్తాను అనేసి చెప్పి వెళ్ళుంటుంది. తర్వాత యాక్సిడెంట్ అవుతుంది. ఏమనేది పోలీస్‌ని అడిగితే వాళ్ళు కనిపెట్టారు. ఇంకా తినొచ్చేసి హ్యాన్ ఒక ప్లేస్‌లో ఉంటే ఆ ప్లేస్‌కి తినొస్తాడు. రాకేష్ వస్తాడు. "ఏమైంది?" ఏమంటే, "నీకు కిమ్ము మీ హస్బెండ్ ముందు కలిసివ్వడం నీకు తెలుసా?" అంటే, "నాకేం లేదంటే." "వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఉందా? అందుకే వాళ్ళిద్దరిని కలిసి చంపేసావా? ఫ్యామిలీ అఫైర్స్ ఏమన్నా ఉందా? ఒకవేళ ఎక్కువ లవ్ ఉన్నా కూడా చంపే ప్రయత్నం చేయొచ్చులే" అనేసి అంటుంటే తను ఒక లుక్ ఇస్తుంటుంది. తను ఏం తెలియనట్టు, "నాకేం తెలీదురా నాయనా" అన్నట్టు. సరే, సరే అనేసి తను లుక్ ఇస్తుంటే తనకేమీ అర్థం కాదు. తను చంపిందా అర్థం కాదు. ఇంకా అలా నిద్రపోతూ ఉంటే ఏమవుతుందంటే అది కల నిజమా అనేది తెలియదు. సో, వాళ్ళ హస్బెండ్ కిమ్ కలిసినట్టు తనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి మెలుకుంటుంది. ఏమైందో ఏమి అనేసి. ఇంకా ఏమైంది అనేసి ఇంకా పల్లవితో కలిసి రాకేష్ వచ్చేసి చేస్తూ ఉంటాడు. ఇంకా చేస్తూ ఉంటే నాకెందుకో తనే చంపిందేమో అనిపిస్తుంది అనేసి ఇంకా తను అనుకుంటుంది. ఇంకా మళ్ళీ ఆఫీస్‌కెళ్ళాలి అనుకుంటూ ఉంటే ఇంకా తినే కిమ్‌ని చంపేసినట్టు రూమర్స్ అంతా స్ప్రెడ్ చేసేస్తారు. ఇంకా పెయింటింగ్‌లు తీస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండు. "ఏంటి నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు, నువ్వు హ్యాన్‌తో ఉండు" అనేసి ఇంకా శ్రియాని అడుగుతుంటే, "తన వల్ల నీకు జాబ్ వచ్చిందంట." నేను తను అడగలేదంటే, "తను మనకు ఫ్యామిలీగా చూసుకుంటుంది. తన గురించి బ్యాడ్‌గా మాట్లాడొద్దు" అనేసి అంటుంటే మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికెళ్తాడు. "ఇప్పుడు గాని నేను నిజం చెప్తే మా అమ్మ నన్ను వదిలేస్తుంది. నన్నెవరు సేవ్ చేస్తారు" అంటే, పోయినసారి నేను సేవ్ చేయలే కానీ ఇప్పుడు నేను సేవ్ చేస్తాను" రాకేష్ చెప్తాడు. సరే, సరే అనేసి ఇంకా వాళ్ళమ్మ ఇంత ఘోరంగా ఏముందిరా అనేసి మాట్లాడుకుంటూ ఉంటే తనకి ఏమైందో తనకి గుర్తొస్తుంది. ఏమైంది అంటే తన కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే తనకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వేరే ఇన్సూరెన్స్ నుంచేసి హ్యాన్‌కి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ పాలిసీ అయితే ఉంది అనేసి కాల్ చేస్తారు. సో, తనొచ్చేసి మళ్ళీ వెళ్తారు. అదేంటి అంటే ఒకప్పుడు తనకి అంటే ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఒకతనికి అంటే తను చనిపోయి ఉంటాడు. అప్పుడు 500 మిలియన్ కానీ తన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేసి చిన్న పేరు ఉంటుంది. కానీ లాస్ట్ మినిట్‌లో తను ఆ క్యాన్సిల్‌ని అయితే క్యాన్సిల్ చేసుకునేసి ఉంటాడు. ఆ క్లెయిమ్ వచ్చేసి హ్యాన్‌కే ఉంటుంది. సో, ఎందుకిలా తను ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదు? తను ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటుంది? ఎందుకు ఇలా చంపేస్తుంది? ఏంటి అదే అమ్మాయి బెనిఫిషరీ సేమ్ అమ్మాయి సస్పిషియస్‌గా అనిపించట్లేదా? అంటే నాకు ఎందుకో డౌట్‌గా ఉంది అన్నట్టు వాళ్ళు చెప్తారు. సరే, సరే. తనొచ్చేసి ఇంకా వెళ్ళేసి ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవుతాడు. సో, తను ఒకప్పుడు ఇక్కడ పేషెంట్ కదా! ఆ పేషెంట్ గురించి నీకేమన్నా తెలుసా? అంటే, పేషెంట్ గురించి మేము చెప్పము అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడుండే డాక్టరు. సో, అక్కడున్న డాక్టర్ వెళ్తే అక్కడ ఒక నర్స్ ఉంటుంది. ఇంక తనకు తెలిసుంటుందనేసి తనకి రెస్టారెంట్ తీసుకొనెళ్ళి తను అడుగుతాను, "నీకు తెలుసా?" అంటే, డేటెడ్ అంటే ముందే తను ఒకరితో డేట్ చేసిందా? అంటే, అవును తను ఒకరితో డేట్ చేసింది. తను చాలా అందంగా ఉంటుంది. డాక్టర్ చాయ్ అనేసి. ఆహ్, తర్వాతొచ్చేసి తనకి చనిపోయాడు. ఎందుకిలా అడుగుతున్నావు అంటే, ఇప్పుడు తను కొత్త లవ్ చేసిందంటే, తను లవ్ చేసిన ముగ్గురుంటారు అబ్బాయిలు. సో, ముగ్గురు చనిపోయుంటారు. ఎందుకలా చనిపోతారనేది తెలీదు. సో, ఏమైంది అనేసి తను ఇంక ఎంక్వైరీ చేసి "నీకేమన్నా తెలుసా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి" అంటే, "నాకు తెలీదు" అనేసి తను చెప్తారు. ఇంకా తను చెప్పినవన్నీ గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తిను సియాలొచ్చేసి అడుగుతారు, "నువ్వు మనీ కోసం తన్నేమన్నా చంపావా?" అంటే, "అంటే నువ్వు నన్ను ఫ్రెండ్‌గా ఇన్ని రోజులు ఉన్నావు కదా! మాతో నాకు తెలీదు. నా మీద నీకు నమ్మకం లేదారా?" అంటే, "అలా కాదు డౌటొచ్చింది అడిగాను" అనేసి తను చెప్తాడు. ఇంకా థర్డ్ మ్యాన్ కూడా ఒక డాక్టరు, ఒక మిలిటరీ మ్యాను, ఒక రెస్టారెంట్ ఓనర్. అంటే తను ఎవరు లవ్ చేసినా వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఎందుకు చనిపోతారు అనేది మ్యాటర్ ఇక్కడ. సో, అలా చనిపోతారు ఎందుకనేసి దీనికి అర్థం కాదు. ఇంకా ఏమైంది ఏమి అనేసి
ఇంకా అతను ఒక పెయింటింగ్ చూసి తను ఎందుకో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా పెయింటింగ్ చూస్తుంటే అంత లోపల అక్కడికి రాకేష్ వస్తాడు. సో, "నీతో మాట్లాడాలి నేను. 7 ఇయర్స్ బ్యాక్ ఒకతను వచ్చేసి తను సిరియాలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. సో, తన మీద కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో తను డబ్బులనేది క్యాన్సిల్ చేసుకున్నాడు. అది తన లవరు. తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత తను థెరపీ కోసం ఒక డాక్టర్ దగ్గరికెళ్ళింది. సో, తను కూడా ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నాడు. తను సూసైడ్ చేసుకున్నాడు. కానీ లాస్ట్ మినిట్‌లో పాలిసీ అనేది క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో అతను యూన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది అనేసి తను అడుగుతూ ఉంటే, "నువ్వు కనుక్కున్న అమ్మాయి ఎవరు?" అంటే, "నేను కనుక్కోలేదు. నాకు కనిపించట్లేదు ఆ అమ్మాయి" అంటే, "సరే నన్ను చంపేసి ఎక్కడికెళ్ళిపోతుంది? ఇక్కడే ఉంటుంది కదా!" అంటే, "అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు తను ఇంకో అతను ఎవరు? తను ఆ అమ్మాయి చేస్తూ భలే అమ్మాయి ఎవరు?" అనేసి ఇంక తన దగ్గరకొస్తుంది. ఇంకా రాకేష్ దగ్గరకొచ్చేసి తను అంటూ ఉంటుంది, "సో, ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్విప్పుడు?" సో, తను ఇంకో అతను ఎవరు? నాతో లవ్‌లో పడే అతను అనేసి తను అడుగుతూ ఉంటే, ఇంక తను అలాగే చూస్తూ ఉంటాడు. ఇంక తను అలా దగ్గరకొచ్చి అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటే అంతే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయిపోతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అంటే దీన్ని ఎవరు ఇష్టపడినా తను వచ్చేసి స్మాష్ అయిపోతారు. సో, రీజన్ ఏంటనేది రానున్న ఎపిసోడ్‌లో అయితే చూసుకుందాం. తినొచ్చి రాకేష్‌కే డైరెక్ట్‌గా స్పాట్ పెట్టింది. సో, రాకేష్ పరిస్థితి ఏంటో చూడాలి. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.